15. Yes, sir. 16. Yes, sir. 17. 17. నిన్నటి నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను సార్. ఇట్స్ ఆల్ రైట్. సిట్ డౌన్. విజయ్ కూడా క్షమాపణ చెప్పుకుంటాను సార్. ఓకే. ఈ పీరియడ్ అయిన తర్వాత ఒకసారి కనిపించు. హాయ్ విజయ్, కమయా 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 మ్యాన్. చూడు విజయ్, కిరణ్ నాకు సారీ చెప్పాడు. పాపం జరిగిందని చాలా బాధపడుతున్నాడు. గతాన్ని మర్చిపోయి ఈ రోజు నుంచి మీ ఇద్దరు మంచి స్నేహితులుగా మెరగాలి. కమా, షేక్ హ్యాండ్స్. షేక్ హ్యాండ్స్ మ్యాన్. నన్ను క్షమించు విజయ్. ఇట్స్ ఆల్ రైట్. ఓ దట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. క్యారీ ఆన్, క్యారీ ఆన్. నా మీద మీకు ఇంకా కోపం పోలేదనుకుంటాను విజయ్ గారు. నోనో, ఈ విజయ్ స్నేహితుల దగ్గర విజయ్ మాత్రమే. కార్లు గీర్లు మన దగ్గర జాంతానాయి. అరే పంచలేండి. ఎవరో నాకే నామాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారన్నమాట. రాజు, ఏంటి గురు? ఈ పంచరేసింది ఎవడో తెలుసుకొని వాడి బాడీకి పంచరేసి టీచర్ రాసి. అలా గురు. నా కారులో డ్రాప్ చేస్తాను రా విజయ్. కమాన్ విజయ్. నీ కారుకి హోటల్కి రావడం బాగా అలవాట్లాగుంది. ఇక్కడ రగనే సడన్ గా అయిపోయింది. కమాన్ విజయ్, డ్రింక్ తీసుకున్నాం. డ్రింకా? నానా, ఇది వరకటి రోజులైతే సీసాలేమిటి పేపాలే లాగిచ్చేసేవాడిని. డ్రింక్ తాగనని మా అన్నయ్యకి మాట ఇచ్చాను, ప్రస్తుతం మానేశాను. ఒక్కసారి మాట తప్పితే పర్వాలేదు. ఇవాళ కుదిరిన మన స్నేహం విస్కీతో బలపడాలి. ఐఎమ్ సారీ. నువ్వు రాలేదనుకో, నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటాను. ప్లీజ్. ఓకే, బట్ వన్ కండిషన్. వాట్? నేను కొంచెం అవుతాను, బలవంతం చేయకూడదు. ఓకే పద. హాయ్ హాయ్. అదిగో ఇదే మన రూమ్. ఎలా ఉంది? వెరీ నైస్. ఇది నా సొంత బాల్ లాంటిది విజయ్. ఇక్కడ కింగ్ నేను. కమాన్, చాయిస్ ఎవర్. చెప్, విస్కీయా బ్రాండియా? ఈ టైంలో బ్రాండీ విస్కీ ఏమిటి బ్రదర్? సింపుల్ గా బీర్ తో గొంతుడుతుంది. వాట్? బీరా? అది లేడీస్ బ్రాండ్ బ్రదర్. వెగన్స్ కోసం విస్కీ, బ్రావరీ కోసం బ్రాండ్ అని నా థియరీ. సరదాగా మనం స్మార్ట్ విస్కీ వేద్దాం. ఓకే ఓకే. రమేష్, ఓకే సార్. కమాన్. మొత్తానికి పెద్ద సెటప్ ఉంది నీకు ఇక్కడ. ఇది నా అంతఃపురం లాంటిది విజయ్. ఇక్కడ అమృతం ఉంటుంది, చెలికత్తలు వస్తారు. మనం ఇక్కడ ఏం చేసినా మూడో కంటి వాడు తెలియదు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నాకు కొద్దిగా వే బ్రదర్. స్మాల్, వెరీ స్మాల్. మాలే వేస్తానుగా. ఇది స్మాలా? ఈ లెక్క లార్జ్ అంటే గ్లాసు నిండా కాఫీ పోసినట్టు పోసిండి ఇవ్వడం అనమాట. పూనుడు దానింటే సరిపోయి ఉండేది. సోడా బ్రదర్, నేను కొట్టేది నీకు, మరి నీకు? ఓకే, నాటు కొట్టేవాడికి నాకు నీటో లెక్క. కమాన్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, కమాన్ సిడౌన్. విజయ్, యోసఫ్ మోటార్ మెకానిక్. హలో. ఈజ్ మిస్టర్ రాము, వాలీబాల్ ఛాంపియన్. ఫ్రెండ్స్, ఈజ్ మిస్టర్ విజయ్ ది గ్రేట్. ఇక నేను వస్తాను కిరణ్. అదే బ్రదర్, మాకు కాస్త కంపెనీ అవ్వకూడదా? మేము నీ స్నేహితులు కదా. కూర్చో బ్రదర్. కూర్చో బ్రదర్. అది కాదు కిరణ్, ఇంటి దగ్గర అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరీ ఎక్కువగా తాగేస్తే వాసన కూడా పట్టేస్తాడు. చూడు బ్రదర్, చొక్క తాగినా, బాటిల్లో చొక్క మిగల్చకుండా తాగినా వాసన ఒకటే. కమాన్ సిడౌన్. కూర్చో గురు. మన ఫ్రెండ్స్ కోసం, మన స్నేహం కోసం. హ్యావ్ ఇట్. కిరణ్, నువ్వు మంచివాడు, చాలా మంచివాడు. గుడ్ బాయ్, వెరీ వెరీ. కిరణ్, నువ్వు నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా బ్రదర్వి. ఇంకో స్మాల్ వేసేదా? వద్దు గురు, స్మాల్ వద్దు గురు, లార్జ్ వే గురు. వెరీ గుడ్. లార్జ్. చూడు బ్రదర్, ఏ మందు కొట్టేవాడు ఫస్ట్ రౌండ్ అవగానే ఏమండి, సెకండ్ రౌండ్ అవగానే
ఏమో అంట. థర్డ్ రౌండ్ అవగానే ఎలా అంటాడు. ఫోర్త్ రౌండ్ అవగానే ఒరే రాస్కెల్ అంటాడు. ఇప్పుడు మనం ఫిఫ్త్ రౌండ్ లో ఉన్నాం కాబట్టి తొందరగా బొర దొంగనగా ఇంటికి తీసుకెళ్తాన్ని అడవిలో తీసుకొస్తారా? ఆగండ్రా. నీ నలుగు వంతు అయిపోయిందిగా, మరి నా వంతు లేకపోతే బాధపడిపోతాడు. తీసుకెళ్ళి పడి ఎప్పటికైనా తెలిసిందా ఈ జమీందార్ జగపతిరావు గారి అబ్బాయి సంగతి? విజయ్, వదలండి, నన్ను వదలండి. ఓ కిరణ్ కాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. తాగించి నన్ను కొడతాడా? వదలండి, వదలండి. జయ, నువ్వు తమ్ముని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. జగపతిరావు గారు, కేవలం మీ అబ్బాయిలోనే ఉడుకు రక్తం ప్రవేశిస్తుందని భ్రమపడకండి. ఆ వయసులో ఉన్న ప్రతి కుర్రాళ్ళలోనూ ఆ ఉడుకు ఆ దుడుకు ఉంటాయి. బాధ్యత తెలియని ఆ వయసు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది. వాళ్ళని అదుపులో పెట్టడమే పెద్దలైన మన బాధ్యత, మన కర్తవ్యం. ఈ రోజు మీ కిరణ్ కారణంగా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. తెలిసింది లెక్చరర్ గారు. నీకేం తెలియదు జగపతిరావు గారు. తండ్రిగా మీ బాధ్యత మీకు తెలిస్తే మీ అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండేది కాదు. అసలు మీ డబ్బే మీ బిడ్డను పాడు చేస్తుందని మీకు తెలుసా? డబ్బున్న వాళ్ళ అబ్బాయిన అహంకారంతో, దౌర్జన్యాన్ని వీరత్వంగా, అక్రమాన్ని పరాక్రమంగా భ్రమపడుతున్నాడు మీ అబ్బాయి. మీ అద్దాల మెడలు చాటున, అంతులేని మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో మాటున అతనంతా దౌర్జన్యం అలా చేయొచ్చని, చేసి తప్పించుకోవచ్చని వెరవేగుతున్నాడు మీ అబ్బాయి. బిడ్డకు లెక్కకు మించి డబ్బిచ్చి హద్దులు దాటి గారం చేసే ప్రతి తండ్రి తన బిడ్డ గొంతు తనే కోసిన వాడవుతాడు. కోటీశ్వరుడు కొడుకుగా పుట్టినంత మాత్రాన దౌర్జన్యాలు చేయడానికి లైసెన్స్ రావడం కాదు. కావాలంటే ఈ క్షణమే నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. మీ అబ్బాయిని యూనివర్సిటీ నుంచి డిపార్చించగలను. కానీ చేయను. ఎందుకో తెలుసా? నేను ప్రొఫెసర్ని. విద్యార్థుల జీవితం బాగు చేయటమే తప్ప పాడు చేయటం నా వృత్తి కాదు, నా ప్రవృత్తే కాదు. అందుకే వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జగపతిరావు గారు, నిజంగా మీ అబ్బాయి భవిష్యత్తు మీరు కోరేవారైతే తండ్రిగా మీ బాధ్యతను ముందుగా మీరు తెలుసుకోండి. మీ అబ్బాయి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. మీ మనసు కష్టపెట్టే క్షమించండి. వస్తాను. నా భయం కూడా అదే మధు. కిరణ్ ని దెబ్బతీయడానికి ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ప్లాన్ వేస్తున్నాడని నా అనుమానం. నన్ను ఏం చేయమంటావు జయ? ఈ పరిస్థితిలో కూడా వాడు ఆవేశపడుతున్నాడంటే అది తప్పని వాడికి నచ్చ చెప్పడానికి నాకు తెలిసిన భాషా జ్ఞానం చాలటం లేదు. పోనీ విజయ్ నీ కాలేజ్ మాన్పించి వేరే కాలేజీలో చేర్పించకూడదు? వాతావరణం మారితే ప్రవర్తన కూడా మారుతుందేమో. ఎస్, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈ అప్లికేషన్స్ మీద సంతకం పెట్టు. సంతకమా? అవును, నేను మద్రాసు పంపి వేరే కాలేజీలో జాయిన్ చేద్దామని. ఎందుకన్నయ్యా? ఈ ప్రశ్న సమాధానం నీకు తెలుసు. విజయ్, ఇక నీ చదువు సరిగ్గా సాగటం లేదు. ఈ వాతావరణానికి, నీ స్నేహితులకి నిన్ను దూరంగా ఉంచితే మంచిదని. లేదన్నయ్య, నేను ఎక్కడికి వెళ్ళను. విజయ్, నాకు తెలిసిన ఒక నిజానికి నేను దూరం పంపించడం నాకు ఇష్టం లేదు. కానీ నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం ఈ పని చేయక తప్పటం లేదు. నేను వెళ్ళను అన్నయ్య, ఇక్కడే ఉంటాను. విజయ్, నువ్విక్కడే ఉంటే మళ్ళీ కొట్లాట్లో దిగుతావు, తగాదాలో తలదూరుస్తావు. ఫలితంగా హాస్పిటల్కో జైలుకో చేరుకుంటావు. ఇది నువ్వెన్నుకోవాల్సిన పాట కాదు నాయన. అభ్యుదయానికి అడ్డుపడి సభ్య సమాజానికి భారం అయ్యే దేశద్రోహులు ఎన్నుకోవాల్సిన పాట. నీ విద్యార్థులు రేపటి దేశ సౌభాగ్యానికి విధాతలు.
ఈ దేశ భవిష్యత్తే మీ చేతుల్లో ఉంది. అలాంటి మీ చేతిలో ఉండాల్సినవి కత్తులు కటార్లు కావు, కళాలు కాగితాలు. వెర్రి ఆవేశం మీలో తలెత్తకూడదు. ఆలోచించుకునే ఆత్మ పరిశోధన అవసరం, ఎంతైనా అవసరం. నా మాట విని సంతకం పెట్టు. లేదన్నయ్య, ఆ కిరణ్ గారికి బుద్ధి చెప్పందే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. విజయ్, నువ్వింకా అతని గురించి ఆలోచిస్తున్నావా? నా మాట విను, జరిగిందంతా మర్చిపో. నేనది మర్చిపోలేను. విజయ్, ప్రతీకారం చీడ పురుగు లాంటిది. అది మెదడును తొలిచేస్తుంది, మనిషిని పశువుని చేస్తుంది. అదొక విచిత్రమైన ఆట. ఆడేవాళ్ళంతమైపోతారే తప్ప అది అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోతుంది. మొదలు పెట్టిన వాడు అంతమవడంతో ఈ ఆట ఆగిపోతుంది. విజయ్, నీకు మతిపోయిందా? పిచ్చిగాని పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. నా కళ్ళకేమీ కనిపించడం లేదు, నా చెవులకేమీ వినిపించడం లేదు. నా మనసులో ఉన్నది ఒక్కటే, ప్రతీకారం. జరిగింది మర్చిపోయి చేతులు ముడుతూ కూర్చోడానికి నేను అసమర్థుని కాదు. నీలా శత్రువుని క్షమించే రుచిని కాదు. నాకు తోచింది నేను చేస్తాను. నేనేం చిన్నపిల్లవాడిని కాదు. ఏది మంచో ఏది చెడ్డో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పే ఆ ఉపన్యాసాలు క్లాసులో చెప్పుకో, నా దగ్గర కాదు. వెల్ సెట్ తమ్ముడు, వెరీ వెరీ సెట్. నిజమే, నేను ప్రొఫెసర్ని కాదు. పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి ఎక్కువగా వాగటం అలవాటైపోయింది. అంతేకాదు, వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి తిరిగి ఎవరి పిల్లలో ఎవరి పెద్దలో కూడా తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పెరిగి పెద్దవాడు అయిపోయావు. నువ్వు చెప్తే తప్ప నాకు తెలియలేదు. విజయ్, నువ్వెంతో ఎదిగిపోయావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేనే వెరిగిపోండి. నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుని నీకేవో నీతి సూత్రాలు వల్లించబోతున్నాను. ఐఎమ్ రియల్ ఏ ఫూల్. విజయ్, అయినా ఆఫ్టర్ ఆల్ నేనెవరిని? ఒక తల్లికి పుట్టినంత మాత్రం నీ మీద నాకేం అధికారం ఉంది? నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటావు. బాబు, నీ మీద అధికారం చెలాయించాలని కాదు నా ప్రయత్నం. నువ్వు ఎన్నుకున్న మార్గం రక్తపాతాలకి శవాల కుట్టలకి దారి తీస్తుందని నీకు తెలియచెప్పాలనే నా ప్రయత్నం. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఐఎమ్ సారీ, ఆవేశంలో ఎక్కువ మాట్లాడినట్టున్నాను. తమ్ముడు, మీ అన్నయ్యకు చిన్న సహాయం చేసి పెట్టగలవా? అమ్మకిచ్చిన మాట నేను నిలుపుకునే అవకాశం కలిగించు. తమ్ముడు, ఈ దౌర్జన్యం, ఈ హింసాఖండ మనకొద్దురా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ చేతిలో దండం పెడతారు. తమ్ముడు, నువ్వు పతనం అయిపోవటం, నీ జీవితం నాశనం కావటం నేను సహించలేనురా. నేను భరించలేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళిపో తమ్ముడు, నువ్వు వెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, నీ మాట వింటానన్నయ్య. నువ్వు చెప్పినట్టే చేస్తానన్నయ్య. నువ్వు చెప్పినట్టే చేస్తాను.